ఇప్పుడు గాడిద మీద ఊరేగింపుకి ఎవరు వస్తున్నారు చెప్పండి? ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే గాడిద అసహ్యమైనటువంటిది. మానవుడు వాడు ఒక పాపి, మానవులందరూ పాపులే. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? ప్రభు అయిన యేసు ద్వారా మాత్రమే మనము వెళ్ళాలి. దేవుడి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఆయన ద్వారా మాత్రం మనం వెళ్ళాలి. కాబట్టి ఈ గాడిద అసహ్యమైనటువంటి గాడిద లాంటి మనము, మనుషులని ఇప్పుడు ప్రభు ఆ యొక్క గొప్ప రక్షణను ఆయన మన ద్వారా మనం తీసుకొని ఆ యొక్క యెరూషలేము దేవాలయం తీసుకొస్తున్నాడు. యెరూషలేము దేవాలయానికి అసహ్యమైన తీసుకొని రాకూడదు, గాడిద తీసుకురాకూడదు. కానీ ఇప్పుడు గాడిదకు విలువ వచ్చింది కదా. ఎలా విలువ వచ్చింది? గాడిద ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు కూర్చున్నాడు. కాబట్టి ఆ పాపం నుండి, శాపం నుంచి విడిపించడానికి అసహ్యమైనటువంటి శాపానికి గురైనటువంటి మానవుడికి మోక్షాన్ని ప్రసాదించాలంటే యేసు ప్రభు ద్వారాగానే జరగాలి. కాబట్టి ఆ యెరూషలేము దేవాలయానికి, పరిశుద్ధమైన దేవాలయానికి ఆ గాడి మీద వస్తున్నాడంటే నీ మీద, నా మీద, మనల్ని మన హృదయంలో మనం కలిగి ఉన్నప్పుడు ప్రభుని ఆయన మనం తీసుకొస్తున్నాడంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? మనకి రక్షణ, విడుదల మనకి కలుగు చేస్తున్నాడని దాని అర్థం. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. కాబట్టి పాపులమైన మనకి పరలోకంలో ప్రవేశించాలని మనకు అర్హత లేదు. ఎవరి ద్వారా ప్రవేశిస్తున్నాము? యేసయ్య ద్వారా మనం ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆ యెరూషలేము దేవాలయానికి గాడిద తీసుకురాకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం దాన్ని చంపేస్తారు. పక్కనే ఉన్నారు గాడి పైన ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు కూర్చున్నాడు. కాబట్టి మన మీద ప్రభు ఉన్నప్పుడు ఆ గొప్ప విడుదల మనకు కూడా, ఆ మోక్షము, ఆ పరలోకాన్ని వెళ్ళడానికి ఆ గొప్ప అర్హత ప్రభు అయిన యేసు వారికి మాత్రం మనకి కలిగించాడు దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ మంటల ఆదివారం నాడు, ఈ యొక్క ప్రత్యేక దినాన్న మనము ఒక 7 విషయాలు మనం తెలుసుకోవచ్చు. 7 విషయాలంటే ఈ మంటల ఆదివారం మొట్టమొదటిగా మనం తెలుసుకోవచ్చు అంటే యేసు ప్రభుని చిన్నపిల్లలు జరుపుకునే పండుగ. యేసు ప్రభునకు చిన్నపిల్లలు జరుపుకునే పండుగ. ఇప్పుడు మనం చూసాం కదా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున స్తోత్రము సిద్ధింపజేసి తిని అన్నాడు. అక్కడ యేసు ప్రభు ఆ యొక్క గాడి మీద కూర్చొని ఊరేగింపుగా వస్తూ ఉంటే శాస్త్రులు, పరిశీలన అన్నారు, ఈ చిన్నపిల్లలు గోల చేస్తున్నారండి, మీరు కొంచెం వాళ్ళు సైలెంట్గా పెట్టండి అని ప్రభువు మీద సొడుగుతున్నారు. వాళ్ళకి ఎందుకు అసూయ పట్టుకొస్తుంది. శాస్త్రులకి, పరిశీలకి మొట్టమొదటి యేసయ్య అంటే అసూయ. ఎందుకు? ప్రజలందరూ ఎవరంటే వెళ్తున్నారు? యేసు ప్రభు అంటే వెళ్తున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, వీళ్ళు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడట. దేవుడి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. చిన్నపిల్లలు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి. దావీదు కుమారునికి జై, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడు కాక అని రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పగానే వాళ్ళు సైలెంట్ అయిపోయారు, శాస్త్రులు, పరిసయ్యులు. చూడండి, కాబట్టి ఇది చిన్న పిల్లలు జరుపుకునే పండుగగా మనము చెప్పుకోవచ్చు. మరొకటిగా యేసు ప్రభువులకు శిష్యులు చేసిన పండుగ. రెండవది ఏంటి? శిష్యులు చేసిన పండుగ. యేసు ప్రభుకి ఆ దినాల్లో ఎంతో మంది శిష్యులు ఉన్నారు. 12 మంది కాకుండా చాలా మంది శిష్యులు వచ్చారు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభుకి ముందు వెనుక అన్ని వైపులుగా ఉండి వాళ్ళు దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. చూడండి, అంతగా ఉన్నప్పటికీ కూడా పరలోకం నుంచి దేవతలు కూడా చూసి ఎంతగానో ఆనందిస్తున్నారు. చూడండి, అక్కడ శిష్యులు అందరూ కూడా సంతోషంగా దావీదు కుమారునికి జై, దావీదు కుమారునికి జై అలాగా స్తుతిస్తూ ఉన్నారు. మరొకటి